జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, అమావాస్య తీరేలోగా, రాత్రిలోగా ఉలిక్కిపడే వార్త నువ్వు ఖచ్చితంగా వినే తీరాలమ్మా. ఆలస్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు విను. ఇక ఏమాత్రం ఒక్క నిమిషం కూడా సమయం అనేది అస్సలు లేదు. వినకపోతే తరువాత నువ్వే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవును తల్లి, ఈ అమావాస్య ముగిసేలోగా ఖచ్చితంగా నా ఈ వాక్కుని నువ్వు వినే తీరాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వింటావు కదా? నీకు ఒక ఉలిక్కి పడే శుభవార్త అనేది అందించబోతున్నాను. ఇది వరకు నీ జీవితంలో అలా ఉండదు. మునుపటిలా ఉండదు. మారుతుంది. భిన్నంగా మారిపోతుంది. ఈ దుర్గమ్మ అనుగ్రహంతో నేను నీకు రాసిచ్చిన అదృష్టం ఇది. మంచా చెడా ఏం జరగబోతుంది, నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటే ఒంటరిగా నువ్వు మాత్రమే విను. ఎవ్వరూ లేనప్పుడే విను. ఈ సందేశం నువ్వు చూడాలి అంటే స్వయంగా దుర్గమ్మ ఆశీర్వదించింది అని అర్థం. అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వాక్కుని నువ్వు వినగలుగుతున్నావమ్మా. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా సరే, రానున్న కొన్ని గంటల్లో నీ జీవితం అనేది అత్యద్భుతంగా మారబోతుంది. నేను అలా జరిపించబోతున్నాను కాబట్టి విను. ఏంటి అనేది నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వే అద్భుతంగా మార్చుకోవచ్చు. నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతుంది. రానున్న అమావాస్య పూర్తయ్యేలోగా నీకొక శుభవార్త నీ జీవితంలో మలుపు తిప్పే గడియలు రాబోతున్నాయి. అది ఏం మలుపు అని నువ్వు పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. ఆ మలుపు మంచా చెడా, లాభమా నష్టమా అని కూడా నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో రానున్న 24 గంటల్లో నువ్వు తెలుసుకునే తీరాలి. వదులుకున్నావంటే, పెడచెవిన పెట్టావంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. కూర్చొని పశ్చాత్తాపపడతావు. ఆ రోజు నీ కళ్ళ వెంట కన్నీళ్లు కూడా రాలుతాయి. ఆ దుస్థితి నా బిడ్డకి వద్దు. అందుకే ముందుగానే నేను చెప్పే మాటని మనసు పెట్టి విను. ఆ రోజు నువ్వు అని నేను హెచ్చరించాను. కానీ నా సందేశాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే అదే జరుగుతుంది. ఈరోజు ఆ కర్మని అనుభవిస్తున్నావంటూ నువ్వే బాధపడతావు. అలాంటి స్థితి నీకు రాకూడదు. అందుకే ఇంత తాపత్రయపడి మరీ ఇంత గట్టిగా ఈ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఈ దుర్గమ్మ తాపత్రయపడి నీకోసం మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలమ్మా. ఈ అమ్మ మీద భక్తి, నమ్మకం ఉంటే సరిగ్గా 2 నిమిషాలు మనసు పెట్టి విను. ఇంతమంది ఈ దుర్గమ్మని కొలుస్తూ ఉండగా, ఇంతమంది దుర్గమ్మ బిడ్డలు ఉండగా నీ కంటికి మాత్రమే ఎందుకు పడింది? నువ్వు మాత్రమే ఎందుకు వింటున్నావంటే అర్థం కాలేదా? అమ్మ నిన్ను అనుగ్రహించింది. ఇది నీకోసమేనే తెలుసుకో. వదులుకోకుండా ఆఖరి వరకు విను. ఈ దుర్గమ్మ ఈరోజు నీకోసంగా ఒక చక్కటి సందేశాన్ని తెచ్చాను. ఎక్కడా కూడా ఈ సందేశాన్ని వదిలిపెట్టకుండా విను. ఆఖరి వరకు వినే ప్రయత్నం చేయి. ఈ దుర్గమ్మ సందేశంలోని అర్థం, పరమార్థం ఏంటో జాగ్రత్తగా తెలుసుకో. ఇప్పుడు నీకు అనిపించవచ్చు ఇది నిజమా అబద్ధమా అని. నిజమే, నీ కోసమే ఇది. ఈ సందేశం నీకోసమే తెచ్చాను. నువ్వు వినేలా నిన్ను వెతుక్కుంటూ తెచ్చాను. ఈ క్షణంలో నీ జీవితంలో ఏదో ఆగిపోయింది. అది డబ్బు, ఆరోగ్యం కావచ్చు, మనసుకి శాంతి కావచ్చు. మనసుకి శాంతి లేదు అని నీకే అర్థం కావడం లేదు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, కానీ లోపల ఏదో తెలియని దిగులు నీకు. అది నీకు అర్థం కావడం లేదు. ఆ ఖాళీని నువ్వు ఏ పేరు పెట్టలేకపోతున్నావు. అయితే విను. నువ్వు తప్పు చేస్తున్న ఈ సమయంలో నీ జీవితంలో ఒక సాధారణ క్షణం కాదిది. ఈ అమ్మ అద్భుతాలు చేయడానికి ఎప్పుడో గొప్ప సమయం అన్నది చూడదు. కొన్ని క్షణాలు ఎంచుకుంటుంది. ఒక్క ప్రశ్న అడుగుతానమ్మా, నిజంగా జవాబు చెబుతావా? ఈ మధ్య నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, ఇప్పటి వరకు కూడా నా జీవితం ఎప్పుడు మారుతుందమ్మా? అసలు నన్ను చూస్తున్నారా లేదా? ఈ ప్రశ్నలు నీ నోట్లోంచి రాకపోయినా నీ గుండెల్లో నుంచి ఆలోచనల నుండి వస్తున్నాయి. అందుకే నీకు ఈ దుర్గమ్మ వాక్కుని నీ ముందు పెట్టాను. నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ తల్లి నీ జీవితాన్ని మార్చదు, నన్ను మర్చిపోయింది అని. అది నీ భ్రమ. నువ్వు అలా అనుకోకు. నేనున్నానని నిరూపిస్తాను. ఈ అమ్మ ఏది అనుకున్నా సరే అది సాధించి నిరూపించే తీరుతానని నీకు తెలుసు కదా. నీకు ఆలస్యమైందని అనిపించినా సరే అది నీకు సరైన సమయంలోనే చేరుస్తానని గుర్తుపెట్టుకో. నిన్ను సిద్ధం చేస్తున్నానమ్మా. ఈ సిద్ధత బయట కనిపించదు, లోపల జరుగుతూ ఉంటుంది. నీ లోపల జరుగుతుంది. ఎందుకంటే రానున్న 24 గంటల్లో నీ జీవితం మారబోతుంది తల్లి. ఇది విధి. ఒక అద్భుతంలా, మ్యాజిక్లా అద్భుతం జరుగుతుంది. ఒక్కసారి పడిపోదు. ముందు ఒక సంకేతం, ఆ తర్వాత నిశ్శబ్దం, తర్వాత ఒక మార్పు.
ఈ సందేశమే ఆ సంకేతం. ఇప్పుడు ఈ క్షణం నీ కోసం. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో గుర్తు తెచ్చుకో. నీ సమస్యలు నీ యొక్క మనసులో స్పష్టంగా ఉన్నాయి కదా. నువ్వు ఎవరికీ చెప్పకపోయినా సరే ఒక్క క్షణం ఈ దుర్గమ్మకి చెప్పు. ఈ సందేశం ఆఖరి వరకు చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నేను చెప్పడం లేదు. నీలో ఏదో తెలియని ఒక అద్భుతం నీకే మొదలవుతుంది. అది నీకే అనిపిస్తుంది. అద్భుతం ముందు మనిషిని మారుస్తుంది, తరువాత పరిస్థితిని. ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి 24 గంటల్లో నీ జీవితం ఎలా మారబోతుందో, నువ్వు ఎలా స్పందిస్తావో అది నీ కళ్ళకు కట్టినట్లు చూస్తావు. ఇది సత్యం. ఈ అమ్మ సందేశం నీకు మాత్రమే కనిపించింది అంటే ఈ అమ్మ కొన్ని సంకేతాల ద్వారా నీతో మాట్లాడుతున్నానని అర్థం. నిజం చెప్పాలంటే ఇది రోజు వచ్చే సందేశాలు కాదమ్మా. ఇది నీ ముందుకు వచ్చింది అంటే అమ్మ అనుగ్రహం ఉన్నట్లే. కారణం లేకుండా ఏదీ రాదని తెలుసు కదా. అందుకే దుర్గమ్మ నేరుగా నీకోసం దిగి వచ్చాను. నా ద్వారా ఈ సందేశాన్ని దీని ద్వారా నీతో మాట్లాడుతున్నాను. ఒకటి గమనించావా? ఈ సందేశం నువ్వు చూసి చూడగానే నీలో ఏదో లోపల ఒక అనుభూతి కలిగింది. విన్నాలన్న కుతూహలం వచ్చింది. అమ్మ వైపు మనసు లాగింది. నా గురించి ఏం చెప్పబోతుందో నా తల్లి అని నీకు ఒక ఆతృత కలిగింది. నీ మనసే నిన్ను తోసింది. ఈ దుర్గమ్మ అనుగ్రహంతో ఈ సందేశం చూడమని నీతో మాట్లాడుతున్నాను. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? బయట అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ నీ లోపల ఏదో పోయినట్లు, ఏదో ఆగిపోయినట్లు, ఏదో రావాల్సింది కాకుండా ఉన్నట్టు నీ గుండెకి తెలుసు. నువ్వెవరికీ చెప్పలేదు, కానీ ఈ అమ్మ అన్నీ చూస్తున్నాను, వింటున్నాను. అంటే చాలా శక్తివంతమైంది కదా నీ తల్లి. అందుకే నీ బాధని నేను తెలుసుకున్నాను. ఓర్పుతో నువ్వు లెక్క పెడుతున్న నీ కన్నీళ్ళన్నిటికీ వృధా కానివ్వకుండా అన్నిటికీ కూడా నేను సమాధానం చెబుతూనే ఉన్నాను. ఈ దుర్గమ్మ సందేశం నువ్వు విన్నావంటే జీవితంలో అద్భుతం చేయడానికి నేను ముందుంటాను. హెచ్చరిస్తున్నానమ్మా, నిన్ను సిద్ధం చేస్తున్నాను. నీకు నేనున్నానని గుర్తు చేస్తున్నాను. ఈ దుర్గమ్మ వాక్కుతో నీకు ఒక చిన్న ఉదాహరణగా నీ మనసులో అలజడి అనేది తగ్గి ప్రశాంతత ఉంటుంది. చీకట్లో దారి చూపుతున్న ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడు వెలుగునే పంచుతాను. ఈ దుర్గమ్మ సందేశం నువ్వు వింటున్నావు కదా. ఇక నీకు ఇప్పుడు చాలా ఆలస్యమైంది, కానీ నీకు అద్భుతం అనేది జరగబోతుందమ్మా. నిశ్చింతగా ఉండు. సరైన సమయానికి నేను నీకు అన్నీ కూడా అందిస్తాను. నీ గడియారం ప్రకారం కాదు, ఈ తల్లి ఆత్మ సిద్ధం చేసినప్పుడు నీకు సమయం వచ్చింది అని అర్థం. గుర్తుపెట్టుకో, 24 గంటల్లో అద్భుతం జరగబోతుంది అంటే అది బయట జరుగుతుందని అనుకోకు. ముందు నీ లోపల జరుగుతుంది, నీ ఆలోచనలో జరుగుతుంది, నీ ధైర్యంలో జరుగుతుంది, నాపై నీ నమ్మకంలో జరుగుతుంది. అక్కడే మొదలవుతుంది ఈ చిన్న పరీక్ష. ఇప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళు భారమవుతున్నాయి కదా. గుండెల్లో ఏదో అలజడి కదులుతుంది కదా. అదే సంకేతం. ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు తాకుతుంది. ఇప్పుడు ఈ దుర్గమ్మని నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు ఒంటరివి కాదు. నువ్వు భరించలేని స్థితిని దాటేశావు. అది నీ బలహీనత కాదు, నీ అద్భుతానికి ముందు వచ్చే స్థితి. ఇప్పుడు ఇది నువ్వు చూసిన ఈ రోజున రానున్న 24 గంటల్లో నువ్వు అద్భుతం అనేది ఖచ్చితంగా చూస్తావు. ఇక వస్తున్న అమావాస్య రాత్రిలోగా నువ్వు ఉలిక్కిపడి శుభవార్త నీకు అందిస్తాను. చాలా శక్తివంతమైన ఈ దుర్గమ్మ వాకు నువ్వు వింటున్నావు కదా. ఖచ్చితంగా జరుగుతుంది. నిజమైన మార్పు అనేది నువ్వు ముందు ముందు చూస్తావు. నీ మనసుకు ఎందుకు ఇంత మార్పు వచ్చిందని ఆ అద్భుతం బయట కాదు, నీ లోపలే నువ్వు తెలుసుకుంటావు. ఒక్క విషయం ముందే చెప్పాలమ్మా, ఎప్పుడూ కూడా బయట పరిస్థితులు మార్చే ముందు మనిషి లోపలే మారుస్తుంది. ఎందుకంటే బయట మార్పుని భరించే శక్తి ముందు లోపల ఉండాలి కదా. అందుకే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు. డబ్బు మారుతుందా, సమస్య తీరుతుందా, లేదా వ్యక్తి మారుతాడా, పరిస్థితి తగ్గుతుందా అని అన్నిటికీ కూడా సమాధానం అనేది ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను. అద్భుతమైన పేలుడు కాదు, అది ఒక వెలుగు. నీ జీవితంలోకి ఆ వెలుగుని నేను పంపిస్తాను. మొదట పని ఏంటో తెలుసా? నీ లోపల ఉన్న భయాన్ని తీసే. ఎందుకంటే భయం ఉన్న చోట అద్భుతం జరగదు. భయమేంటి? బయటకు చెప్పలేని ఒక భయం. ఇది కూడా ఒక ఫెయిల్యూరే కదా. ఇక నీకు దారే లేదు. నేను ఏమీ అందుకోలేను అనుకుంటున్నావు కదా. అందుకే ఈ దుర్గమ్మ నీకు ఇంత మంచి వార్త చెబుతున్నాను. నీ నమ్మకాన్ని మాత్రమే నువ్వు చూస్తావు, నీ విశ్వాసాన్ని మాత్రమే నువ్వు లెక్కిస్తావు. ఒక కొత్త సత్యం వినాలమ్మా. ఇప్పటి వరకు నువ్వు బ్రతికిపోయావు,
అది అదృష్టం కాదు, ఈ అమ్మ కాపాడాలి అన్నంత ఒత్తిడి, అంత నొప్పి, అంత ఒంటరితనం, అంత తట్టుకోలేని బాధ, ఇవన్నీ ఉన్నా నిన్ను నేను కాపాడుతాను. సాధారణ వ్యక్తి కాదు, ఈ శక్తి స్వరూపిణైన దుర్గమ్మ నిన్ను కాపాడుతాను. ఎందుకంటే నీ ఆత్మ వింటుంది, నీ మెదడు కాదు, నీ ఆత్మ అది. చాలా కాలంగా ఒక మాట కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ మాట ఇందులో దొరుకుతుందేమో, అందుకే ఇంకా ఆశతో ఉన్నావు. వింటున్నావు కదా? రానున్న రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఏం జరుగుతుంది? బయట చాలా మార్పు కనిపించొచ్చు. కానీ నీ లోపల ప్రశాంతత, ఒక ధైర్యం, నమ్మకం ఇప్పుడు మొదలయ్యాయి కదా? ఒక ప్రశ్న అడుగు నిన్ను నువ్వే. ఇంకా పట్టుకుని ఉన్నది ఏంటి అని. ఒక పాత గాయమా, లేదా పాత వ్యక్తా, లేదా పాత అపజయమా? నువ్వు ఓడిన ఓటమా, లేదా ఒక పాత అనుభవమా? నీ హృదయానికి ఏదో అడ్డు వస్తుంది. నువ్వు వదిలితే నిన్ను అది వదిలేస్తుంది. కానీ నువ్వు వదలకుండా దాన్నే ఆలోచిస్తున్నావు. అదే నువ్వు చేసే తప్పు. ఇక వదిలేసే తల్లి. నీ జీవితంలో అద్భుతం రాసి నేను నింపుతున్నాను. ఇక దాన్ని అందుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉండు. ఇది నా నిబంధన, నా వాక్కు, నేను నీకు పెట్టే నిబంధన. ఏదైతే బయట అద్భుతం మారకపోవచ్చో, కానీ నీ లోపల విజయం జరగాలి అన్నాను కదా, అది జరిగిపోయింది. నీ జీవితం అద్భుతంగా ఉండటం ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఎవరు ఏదైనా చేయాలన్నా కూడా శక్తి స్వరూపిణి నీకు అండగా ఉన్నాను. ఎలా స్పందిస్తుందో ఇప్పటి వరకు నీ కథ కాదు, ఇది ఈ అమ్మ పిలుపు, దుర్గమ్మ అనుగ్రహం. ఇంతలా వివరించి ఒక పని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నానమ్మా, వింటావా? నీ అద్భుతాలు నువ్వే సరళమైనవిగా, నిజమైనవిగా ఒక్కొక్కటిగా నువ్వే చేసుకుంటావు. అది నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకుంటావు. ఇది అక్షర సత్యం, దుర్గమ్మ వాక్కు. ఈ మాటలన్నీ నీతో మాట్లాడి చెప్పాలని ఈ దుర్గమ్మ నీకోసంగా వచ్చాను. ఇది పుస్తకాల్లో వాక్యాలు కాదమ్మా, నీ జీవితంలో జరుగుతున్న, నీ గుండెల్లో ఉన్న నిజాలు, నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ నేను బలంగా చేశాను. నిజానికి నువ్వు అలసిపోయావు. నీ ప్రార్థనలన్నీ కూడా చెప్పుకొని జరగలేదని అలసిపోయావు. ఇక నీ నిజాయితీని చూసి, నీ ఓపికను చూసి, నీ సహనాన్ని చూసి, నీ మంచితనాన్ని చూసి అన్నీ నీకు జరిగేలా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఈ దుర్గమ్మ సందేశం నీ దగ్గరికి చేరింది అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థించి ఇక నీకు అద్భుతం జరుగుతుంది. ఈ దుర్గమ్మ ఆదుకోవాలని బలంగా నువ్వు కోరుకున్నావు కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.